నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి గారు రచించిన అలిప్త బిందువులు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఉషా తటవర్తి భారతీ స్మారక ప్రపంచ స్థాయి కథల పోటీలో బహుమతి పొంది ఉషా పక్షపత్రికలో జూలై మాసంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. యువరానర్, నా క్లయింట్ మైనర్ కావటంతో ఆమె పేరును గోప్యంగా ఉంచమని, ఆమె కోరిక మేరకు ఇన్ హౌస్ ప్రొసీడింగ్స్ను మంజూరు చేయమని కోరుతున్నాను. లాయర్ శివకుమార్ తన క్లయింట్ మంజుష తరపున కోర్టును కోరాడు. పర్మిషన్ గ్రాంటెడ్, ప్రారంభించండి, సాక్ష్యాలను ప్రవేశపెట్టండి అన్నారు జడ్జి గారు. సంవత్సరాల పాటు నా క్లయింట్ లైంగిక వేధింపులు అనుభవిస్తున్న కారణంగా న్యాయం కోరుతూ పెట్టుకున్న దరఖాస్తు. ఈ కేసు విచారణలో మొదటి సాక్షి టీచర్ శారద. సవినయంగా మనవి చేసుకున్నాడు శివకుమార్. మంజుషపై అత్యాచారం జరుగుతున్నదని మీకు ఎలా తెలిసింది? అది నిజమనటానికి సాక్ష్యాలేమిటి? విట్నెస్ బాక్స్లో ఉన్న శారదను ప్రశ్నించాడు శివకుమార్. నేను బాలికల ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయురాలిని. మా విద్యార్థినుల్లో మంజుష ఎంతో తెలివైనది. భవిష్యత్తుపై కలలు కంటూ మంచి చదువులు చదివి గొప్ప స్థాయికి రావాలని ఉత్సాహం చూపే అమ్మాయి. అలాంటిది 2 ఏళ్ల కాలంలో ఆమెలో విపరీతమైన మార్పును చూశాను. ఆ మార్పు నాకు బాధ కలిగించింది. ఎన్నిసార్లు అడిగినా నాకు కారణం చెప్పలేదు అంటూ కోర్టు వారికి వివరించసాగింది టీచర్ శారద. అవి 10వ తరగతి క్లాసులు తీసుకుంటున్న రోజులు. ఒకసారి తరగతిలో, మంజుష, అడుగుతున్నది నిన్నే. ఇప్పటికి 3 సార్లు అడిగాను, సమాధానం లేకపోగా కనీసం నీతోనే మాట్లాడుతున్నానన్నది కూడా పట్టించుకున్నట్టు లేదు. కోపాన్ని అణచుకుంటూ అంది శారద. మంజుష కళ్ళు నేల కొరిగాయి. మాట పెగల్లేదు. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో కూడా పట్టుమని పాస్ మార్కులు రాలేదు. ఏం చేద్దామనుకుంటున్నావు? క్రమేణా క్షీణిస్తున్న మంజుష చదువు గురించిన బాధతో అంది శారద. సమాధానం రాక అప్పటికి సరిపెట్టుకుంది. ఏమిటమ్మా నీ బాధ? ఏదో విషయం నేను దహిస్తోందని అర్థమవుతోంది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. ఎవరికి చెప్పకపోతే నీ కష్టం ఎలా పోతుంది? నాకైనా చెప్పకూడదు? బడి సమయం ముగిశాక అందరూ వెళ్ళిన తర్వాత మంజుషను అడిగింది శారద. సమాధానం లేదు. ఒంట్లో బాగుండటం లేదా? కుర్రవాళ్ళు ఎవరైనా ఏడిపిస్తున్నారా? పోనీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? 10 తర్వాత చదివించకుండా నీకు పెళ్లి చేస్తామంటున్నారా? చాలా ప్రశ్నలు అడిగింది శారద. లాభం లేకపోయింది. మంజుషను జాగ్రత్తగా తీసుకువెళ్ళమని తన ప్రాణ స్నేహితురాలికి అప్పచెప్పి పంపించేసింది. టీచరు అమ్మలా అడుగుతూ ఉంటే నువ్వేం చెప్పవేంటే? నీ గురించి టీచర్ ఎంత బాధపడుతున్నారో తెలుసా? దారిలో అంది రమ్య. అమ్మలానా? అమ్మంటే ఇలా ఉంటుందా? పిల్లల బాధను గురించి తల్లడిల్లుతుందా అమ్మ? మరి మా అమ్మ అలా కాదే అని మనసులో అనుకుంది. అమ్మా, నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది. జననేంద్రియం వద్ద చాలా బాధగా ఉంది. గాయాలు చాలా. వెక్కి వెక్కి ఏడ్చేసిన నన్ను చూసి అమ్మ అక్కును చేర్చుకోలేదు. ఎప్పుడు ఏదో ఒక రంది నీతో. నా కాడంటే అన్నావు కానీ ఇంకెక్కడ అనమాకు. ఇది సరే కానీ సరిగ్గా చూసుకుంటున్నావో లేదో కానీ నెలసరి అయిందా? కూతురి బాధ వినకుండా ప్రశ్నకు మందలింపు జోడించింది మంగతాయారు. తలదించుకున్న మంజుషను చూసి అవలేదని అర్థమైంది తాయారికి. కాస్త చూసుకుని నడుచుకోమంటే విన్నావా? ఇప్పుడు చూడు ఏదో నొప్పు అంటా అంది. దాని సంగతి ఎంతో చూడు, ఏం చేస్తావో మరి అంది భర్త నాగరాజుతో. తాగి తొంగున్నోడికి పెళ్ళాం మాటలు వినపడలేదు. శరీరానికి మత్తు, మనసుకు మకిలితో తల మునకలే ఉన్నాడు. ఒక్కటి నెత్తికెక్కలేదు. తెల్లారి ఒంటి మీదకి స్పృహ వచ్చింది. కంగారుగా మెడికల్ షాప్ నుంచి మూత్ర పరీక్ష కిట్ తెచ్చాడు నాగరాజు. పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది. సమస్య మరింత జటిలమైంది. మంజుష గర్భవతి అని తేలిపోయింది. వెంటనే బావమరిదికి ఫోన్ చేశాడు. గర్భం పోవటానికి మందు కావాలి. నీకు తెలిసిన మందుల షాపుల్లో సంపాదించు బావా పురమాయించాడు నాగరాజు. బావమరిది కోటి నాగరాజు లావాదేవీలన్నీ ఎప్పటికప్పుడు చక్కబెడుతూ ఉంటాడు. ఎదిగిన పిల్లని ఇంట్లో పెట్టుకుని ఇదేం పని బావా? కాస్త జాగ్రత్త పడక్కర్లా? సర్లే, ఇద్దరూ రండి, తెలిసిన డాక్టర్ కాడికి తీసుకెళ్తా విసుగ్గా అన్నాడు కోటి. అంటే అది చీటీలో రాయించి తేల్చేయొచ్చుగా నసిగాడు నాగరాజు. బాగుంది బావా, సావుకి పెళ్లికి ఒకే మంత్రం ఏంటి? అట్టెట్ట కుదురుద్ది?
ఏ కడుపు నొప్పో కాలు నొప్పో జ్వరమో అయితే గాని ప్రతి మందు అట్టిచ్చేయటం కుదరదులే. చేసిందంతా చేసి ఇప్పుడు అక్కని తీసుకురమ్మంటే రావటానికి ఏం మాయరోగం? చేసినప్పుడు లేనిది ఇప్పుడు వచ్చేసింది ఏటి మొహమాటం? చిరాకు పడ్డాడు బావమరిది. అంటే బావా, నీకో విషయం చెప్పాలా? అది అదేంటంటే ఎహే, చెప్పి సాంది ఎట్ట తెలుస్తుంది? ఫోన్లో ఈ నసుగుడేటి? మంజూషకెయ్యాలా అందుకని అన్నాడు నాగరాజు. ఏటేటి చదువుకునే పిల్ల దానికేటొచ్చింది పోయేకాలం? కోపంతో మాట జోరుగా వచ్చింది బామ్మరిదికి. అట్టగాదులే, అది తాగిన మైకంలో నేనే మీ అక్క అనుకుని. సి మాట్లాడుకు. మైకంలో అది నీ కన్న కూతురని అది మరిచావా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తాందా? అసలు నువ్వు మడిసివేనా? అయినా నిన్ను కాదు నా తోడ పుట్టిందా నానాల. నీకంటే మందు మత్తు దానికేం పోయే కాలం వచ్చింది? ఇంట్లో లేదా? లేకపోతే ఒంటి మీద సోయలేదా? ఇట్లాంటి చండాల పనులకి నాకు సమయం లేదు, పరపతి లేదు. ఫోన్ పెట్టేశాడు బామ్మరిది. మంజుష కడుపంతా పిండేస్తోంది. నొప్పితో మెలికలు తిరిగిపోతుంది. మంజుష, ఏమైంది? ఏమైనా పడని పదార్థం తిన్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. స్టాఫ్ రూమ్కి తీసుకువెళ్ళిన మంజుషతో కంగారుగా అంటుంది శారద. డాక్టర్ వద్దు మేడం, మా అమ్మ ఏదో టాబ్లెట్ ఇచ్చింది అందుకే అనుకుంటా అంది. టాబ్లెట్ ఎందుకు? నీకేమైనా జబ్బుందా? డాక్టర్ రాసిచ్చారా? ఇప్పుడే మొదలుపెట్టావా? అవి పడలేదేమో. ఆదుర్దాతో ప్రశ్నల వర్షం కురిపిస్తోంది శారద. నిన్న రాత్రి కూడా ఇలాగే అయ్యింది మేడం. తగ్గిపోతుందని చెప్పి అమ్మ అదేదో మాత్ర ఇచ్చింది. 2 గంటల తర్వాత సర్దుకుంది. అప్పుడు చాలా బ్లీడింగ్ అయ్యింది. నేను ఇక్కడే ఉంటాను, క్లాస్ రూమ్కి వెళ్ళను. శరీరంలో నీరసం, మాటలో నిస్సహాయతతో నిలువెల్లా వణికిపోతూ అంది మంజుష. అక్కడే ఉన్న బెంచ్ మీద పడుకోబెట్టి ఆమె చేతులను కాళ్లను మర్దన చేయసాగింది శారద. కాసేపటికి సర్దుకుంది. నొప్పి తగ్గిందే కానీ రక్తస్రావం వల్ల కాబోలు ఒళ్ళంతా చెమటలు పట్టింది. అసలేం జరిగింది మంజు? నువ్వేదో దాస్తున్నావు. చూడమ్మా, ఇప్పుడు నీ సమస్య చిన్నదే కావచ్చు. రేపటి రోజున ఇంకా విషమమవుతే నిన్నెవ్వరూ కాపాడలేని స్థితికి రావచ్చు. నేనే రకంగానైనా సహాయపడగలనేమో చూద్దాము. ముందు అసలు ఏమైందో నాతో చెప్పు తల్లి, బుజ్జగింపుగా అడిగింది శారద. గోడకు జారగిలబడి బెంచి మీద కూర్చున్న మంజుష పక్కనే నిలబడి ఉన్న శారదను ఒక్కసారిగా చుట్టేసి వెక్కి వెక్కి ఆడవసాగింది. రక్తస్రావంతో బెంచి తడవటం చూసిన శారదకు మూర్ఛ వచ్చినంత పనైంది. ఏంటమ్మా, పీరియడ్స్కు తయారై రాలేదా? ఆ విషయంలో డాక్టర్ని చూసారా లేదా? వెంటనే మంజుషకు కావలసిన ఏర్పాట్లు చేసి దానిమ్మ రసం తెప్పించి ఇచ్చి కాసేపు కుదుటి పడనిచ్చింది శారద. ఇప్పుడు చెప్పు మంజు, అసలు విషయం ఏమిటి? ఎప్పుడు నెలసరి ఇలాగే ఇంత తీవ్రంగా అవుతుందా? అడిగింది. మా నాన్న మిస్. మళ్ళీ వెక్కి వెక్కి ఏడ్చేసింది. తన అంచనా నిజమేనని అర్థమైన శారద, మరి మీ అమ్మకు తెలియదా? నువ్వెందుకు చెప్పలేదు? తెలుసు, ఇవన్నీ ఎవరితోనో చెప్పొద్దంది మా అమ్మ. శారద రక్తం ఉడికిపోయింది. ఘోరాలను, మారణకాండలను చరిత్ర పుటల్లో చదివి పిల్లలకు పాఠాలుగా చెప్తుంది. కళ్ళెదుటే జరుగుతున్న ఇంతటి ఘోరాన్ని అధ్యాపకురాలి స్థానంలో ఉండి చూస్తూ ఊరుకోవాలా? చరిత్ర మనకు నేర్పిన గుణపాఠాలేంటి? గుణపాఠాల ఫలితంగా వచ్చిన చట్టాలున్నా ప్రయోజనం ఎందుకు లేకపోతుంది? నేరం చేయటానికి భయపడనంతగా మన చట్టాలు లేవా? ఆలోచనలతో ఆమె మనసు అల్లకల్లోలమైంది. ఎప్పటి నుంచి ఇలా జరుగుతోంది మంజు? 3-4 ఏళ్ల నుండి. శారద ఆక్రందన కోపంగా మారింది. ఇన్నాళ్ళు ఇది ఎందుకు భరిస్తున్నావు? ఇప్పుడు మాత్రం కొత్తగా వచ్చిన ఇబ్బంది ఉంది. అదే బాగుంటే అలాగే కానివ్వచ్చుగా. వ్యంగ్యంగా బాధితురాలిపైన విరుచుకుపడింది శారద. అంటే మొన్న అమ్మా నాన్న మాట్లాడినప్పుడు ఒకటి విన్నాను, బెరుకుగా చెప్పింది. ఏం విన్నావు? మా అక్క 16వ ఏటే ఎవరినో ప్రేమించిందంట. కులపోడు కాదని కూడదని మందలించారట. వినలేదు. దాని ఇష్టానికి అది చెయ్యకుండా నాన్నే దాన్ని అంటూ ఆపింది. అక్క ఊరంతా చెప్తానని గొడవ చేస్తూ ఉంటే అక్క మీద చెయ్యి చేసుకున్నారట. చనిపోయిందట. గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో పాతి పెట్టేశారు. ఆ చోటును గురించి చెప్పుకుంటుంటే విన్నాను. ప్రేమించిన పొరుగురోడితో లేచిపోయిందని ఊళ్ళో వాళ్ళకి చెప్పి నమ్మించారు. అందరూ అలాగే నమ్మారు.
అది జరిగి 10 ఏళ్లు దాటింది. అప్పుడు నాకు చాలా చిన్నతనం, తెలీదు. మొన్న మాటల్లో విన్నాను. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారని భయం వేస్తోంది మేడం ఏడుస్తూ చెప్పింది. మంజూష మాట విని నిర్ఘాంతపోయింది శారద. ఇప్పుడు ఇదిక మంజూష స్వవిషయం కాదు, ఇదో సామాజిక సమస్య. వెంటనే నివారించకపోతే చెద వ్యాపించినట్లు వ్యాపించి సమాజాన్ని అంతటినీ తొలిచేసి నాశనం చేస్తుంది. ఈ రుగ్మత నుండి సమాజాన్ని కాపాడాలి. సార్, మన విద్యార్థిని ఇలాంటి పరిస్థితిలో ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? మంజూష పట్ల మనకు సామాజిక బాధ్యత లేదా? వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారిపై ప్రిన్సిపాల్ గారిని అభ్యర్థించింది. చూడండి శారద గారు, ఇది వారి కుటుంబ సమస్య. వారి అంతర్గత విషయాలు స్కూల్ వరకు తీసుకురావటమే తప్పు. ఇలాంటి విషయాన్ని పట్టుకుని మనం స్పందించటం సబబు కాదు. పైగా ఇది మన పాఠశాల పరిధిలో జరిగిన సంఘటన కాదు, మనకు సంబంధం లేని విషయం. ఈ విషయానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే స్కూలు పేరుకే ఇదొక పెద్ద దెబ్బ అవుతుంది. వీ షల్ నాట్ ఎంటర్టైన్ దిస్ మ్యాటర్ ఇన్ ది స్కూల్ తేల్చేశారు ప్రిన్సిపాల్ గారు. అండ్ లెట్ మీ బీ మోర్ క్లియర్, మీరు కూడా ఈ విషయాన్ని ఇక్కడితో వదలని పక్షంలో మీ రాజీనామా తర్వాతే ఆ పని చేయాల్సి ఉంటుంది చివరి మాటగా హెచ్చరించారు. నాకు ఈ ఉద్యోగం ఎంత అవసరమో మంజూష జీవితం కూడా అంతే సార్. హియర్ ఈజ్ మై రిజిగ్నేషన్ అరఠావులో అప్పటికప్పుడు రాసిచ్చింది శారద. తన అనుమతి లేకుండా ఎవ్వరూ, చివరికి కన్న తండ్రి అయినా తన శరీరాన్ని తాకినప్పుడు తను ఎలా ప్రతిఘటించాలో తెలియని స్థితిలో మన ఆడపిల్లలు ఇంకా ఉన్నారు. అట్టి సమాజంలో తను భాగమైనందుకు సిగ్గుతో కుమిలిపోయింది. దృఢంగా నిశ్చయించుకుంది. శివ, నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. మీరు మంజూష కేసును టేకప్ చేయాలి భర్తతో అర్థింపుగా అంది. మేడం గారి వల్ల నాకు కేసు, దానికి ఒక ఆదాయం వస్తూ ఉంటే అంతకంటేనా? పరిహాసం చేశాడు శివ. ఇట్ ఈజ్ ఎ సీరియస్ కేస్, హాస్యానికి తావులేదు అంటూ కేసును వివరించింది. చూడు మంజూష, స్త్రీని ఓ వస్తువుగా పరిగణించి ఆమెపై అనేక అత్యాచారాలు జరుగుతూ కొన్ని తరాలు వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఎన్నో సామాజిక పోరాటాల ఫలితంగా చట్టాలు వచ్చాయి. స్త్రీ రక్షణ, భద్రత, చదువు, స్వావలంబన దిశగా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేసింది. అయినా 21వ శతాబ్దంలో కూడా ఇలా అమ్మ కూడా నన్నే తిట్టినప్పుడు నేనేం చేయగలను? కళ్ళల్లో నుంచి నీళ్లు కక్కుతూ అంది మంజూష. ఎంత కష్టం వచ్చినా పోరాడటానికి సిద్ధంగా ఉంటావా? నేను నీకు తోడుగా ఉంటాను. కన్న తల్లే కాదు, ఆ దైవం ఎదురొచ్చినా సరే నీ శరీరాన్ని, నీ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవటం నీ హక్కు. నీ హక్కును నువ్వు ఎప్పటికీ విడవకూడదు. ఎంతో ధైర్యాన్ని నూరిపోసింది శారద. శతాబ్దం క్రితం స్మార్త విచారం అనే దురాచారాన్ని చరిత్ర పుటల్లో నుంచి చెరిపేసిన చిన్నారి ధాత్రి కథ, తన ధైర్య సాహసాలను చాటే యథార్థ గాథ. జాగ్రత్తగా విను మంజూష. 60వ దశకంలో ఉన్న రామన్ నంబూద్రితో 11 ఏళ్ల ధాత్రికి వివాహం జరిగింది. నాటి ఆచారం ప్రకారం రామన్కు అనేక మంది భార్యలు ఉండటమే కాక ఇంటికి వేశ్యలను రప్పించుకునేవాడు. అది అప్పటి న్యాయం కనుక ఏమీ చేయలేని నిస్సహాయరాలు ధాత్రి నిరసించింది. తనను అగౌరవపరిచిన భర్తతో విడిపోయింది. సంఘంలో జరుగుతున్న దురాచారాన్ని కోకటి వేళతో పెకలించాలని నిశ్చయించుకుంది. అందుకు తనకున్న ఒకే ఒక ఆయుధం తన శరీరం. దైవం ప్రసాదించిన అందాన్నే పణంగా పెట్టింది. వేశ్య వృత్తిలోకి దిగింది. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్న పురుషుల్లో సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలవారు, వివిధ కులాల నుండి వచ్చిన వారు, ధనవంతులు ఉన్నారు. ఆమె వివాహిత నాంబూదిరి మహిళ అని వారికి తెలియదు. ఈ నేపథ్యంలో తనతో శరీర సుఖాన్ని పొందటానికి ఒకరోజు తన భర్త కూడా వస్తాడు. ఆమెను గుర్తిస్తాడు. అంతే, ఆమెపై స్మార్త విచారం ప్రకటిస్తాడు. అంటే ఏమిటి మేడం? విడాకులు కేసా మేడం? భరణం ఇవ్వనని పేచీ పెట్టాడా? నేటి న్యాయం గురించి తెలిసిన మంజూష అమాయకంగా అడిగింది. అప్పుడు మన చట్టాలు లేవు కదమ్మా, సమాజం పెట్టిందే చట్టం. స్మార్త విచారం అంత కఠినమైన న్యాయ విచారణ బహుశా ఏ కాలంలోనూ జరిగుండదు. కేరళలో అప్పుడు పాటించిన అనాచారాన్ని వివరిస్తోంది శారద. కేరళలోని బ్రాహ్మణులలో ముఖ్యంగా వ్యభిచారానికి సంబంధించి అపఖ్యాతి పాలైన స్త్రీలపై జరపబడు న్యాయ విచారణే స్మార్త విచారణ. దీనికి 6 దశలున్నాయి. మొదటి దశలో దాసి విచారణ ప్రక్రియలో ఆరోపణ ఎదుర్కొంటున్న మహిళ యొక్క దాసిని ప్రశ్నించి నిర్ధారణ జరిగిన ఎడల ఆమెను వేరు చేస్తారు.
రెండవ దశలో ఆ మహిళ యొక్క లైంగిక దుశ్చర్యలపై గణనీయమైన సాక్ష్యం ఉన్నట్లయితే ప్రత్యేక కారాగారం లాంటి చోటుకు తరలించి తరువాత ఆ కుటుంబ పెద్ద రాజుకు తెలియచేస్తాడు. రాజు విచారణ కోసం 4 న్యాయవాదులను, ఒక న్యాయమూర్తి మరియు ఒక బ్రాహ్మణుడిని పంపుతాడు. మూడవ దశలో స్మార్తన్ ద్వారా ఆమెను ప్రశ్నించడం జరుగుతూ కేసు తీవ్రతను బట్టి మరియు స్త్రీ అన్ని ఆరోపణలను అంగీకరించే వరకు గంటలు లేదా రోజులు తీసుకుంటారు. ఒప్పుకోవటానికి అవసరమైతే శారీరక హింసకు గురిచేస్తారు. ఒక ప్రసిద్ధ పద్ధతి ఏమిటంటే స్త్రీని చాపలో మృతదేహంలాగా చుట్టి ఇంటి పైకప్పు నుండి వదలటం, ఎలుకలు, పాములు మరియు ఇతర విషజీవులను ఆమె చెరలోకి వదలటం. ఆమె తన దుశ్చర్యలన్నింటినీ అంగీకరించిన తర్వాత ప్రమేయం ఉన్న పురుషుల పేర్లు రాబట్టడానికి ముఖాముఖిగా ప్రశ్నిస్తాడు స్మార్తన్, అంటే న్యాయమూర్తి. ఆమె తన ఆరోపణలను పురుషుల శరీరపు మచ్చల వంటి రుజువులతో నిరూపించాలి. స్మార్తన్ తర్వాత ధృవీకరిస్తారు. దీని తర్వాత ఆ వ్యక్తుల గురించి రాజుకు తెలియచేయబడుతుంది. నిందితులు ఈ ఆరోపణలను తిరస్కరిస్తే వారు సుసీంద్రం ఆలయంలో సత్య పరీక్షకు లోనవుతారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్త్రీలు దోషులుగా తేలితే ఆమె మరియు ఆమెతో సంబంధం ఉన్న పురుషులు కులం నుండి బహిష్కరించబడతారు. 1905లో ముకుందపురం తాలూకాకు చెందిన నంబూదిరి భార్య కురియదత్త ధాత్రి పాల్గొన్న స్మార్త విచారం అత్యంత సంచలనం సృష్టించింది. ధాత్రి మరియు ఇతర నిందితులపై నేరారోపణ చేస్తూ 13 జూలై 1905 రాత్రి తీర్పు వెలువడింది. 65 మంది నిందితులు ఉన్నారని మరియు వారి పేర్లను చెప్పమని మరియు వారి శరీర గుర్తులను వివరించడం ద్వారా దానిని నిరూపించమని ఆమెను అడిగారు. నిందితులు ఉన్నత కులానికి చెందినవారు, సమాజంలో పలుకుబడి ఉన్నవారు. ధాత్రి ఆరోపించిన వారిలో 30 మంది నంబూతిరీలు, 10 మంది అయ్యర్లు, 13 మంది అంబలవాసీలు మరియు 11 మంది నాయర్లు ఉన్నారు. స్వయంగా కొచ్చిన్ రాజు తన పేరు తర్వాతి స్థానంలో రానున్నదని విచారణను నిలిపివేసిన వార్తలు చరిత్ర పుటల్లో నుంచి చెరిపేశారు. ఆమె చెప్తూ ఉంటే మంజూష కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏదో శక్తి ఆపాద మస్తకము వ్యాపించింది. చూడు మంజు, ఈరోజు మనం 2024లో ఉన్నాము. 1905లో అంటే 125 సంవత్సరాల క్రితం చట్టాలు లేని నాడు కూడా తనకున్న ఒకే ఒక ఆయుధాన్ని, తన శరీరాన్ని అస్త్రంగా చేసుకుని ధాత్రి న్యాయం కోసం ఒంటరి పోరాటం చేసింది. స్మార్త విచారం అనే దురాచారాన్ని చరిత్ర పుటల్లో నుంచి చెరిపివేసింది అంటున్న శారద మాట శ్రద్ధగా వింటుంది మంజు. ప్రజాతంత్రం లేనినాడు, సమాజంలో ఎన్నో ఆంక్షలున్న నాడే ధాత్రి తనపై జరుగుతున్న అత్యాచారాన్ని తానెరిగిన రీతిలో వివరించి తత్ఫలితంగా దురాచారాన్ని నిర్మూలించింది. ఈ రోజుల్లో మనకు సాధకంగా ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇలాంటి అత్యాచారాన్ని నువ్వు భరిస్తూ హీనమైన బ్రతుకును బ్రతుకుతూ ఏం సాధిస్తున్నావు? నువ్వు స్వయంగా అన్యాయానికి గురవుతున్నదే కాకుండా సమాజానికి తీరని మచ్చని మిగులుస్తున్నావు. మౌనం అంగీకారం అన్న వరవడికి నాంది పలుకుతున్నావు అంటున్న శారదతో, నో టీచర్, నేను అంగీకరించలేదు, ఎదిరించలేక పిరికిదాన్నయ్యాను, ఇక అలా జరగదు. అంతవరకు బేలతనం ధ్వనించిన స్వరంలో ఇప్పుడు గర్జన వినిపించింది. గుడ్, ముందుగా మనం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుతో ఆరంభిద్దాము. ఇంతటి దురాఘాతానికి పాల్పడ్డ వాళ్ళిద్దరినీ చట్టం శిక్షించేలా చేయాలి. ఇది నీ కనీస హక్కు. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, నిజం చెప్పటం. చెప్తావా? తప్పకుండా చెప్తాను మేడం. ధాత్రిలా నా హక్కు కోసం నేను పోరాడతాను. శారద టీచర్ మాటలతో 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది మంజూషకు. గుడ్, మన లాయరుగా అంకుల్ కేసును వేస్తారు, అన్నీ వివరించాలి. మరొక మాట, ఈ క్షణం నుండి ఇంట్లో కానీ వెలుపల కానీ ఎవరు నీపై చెయ్యి వేసినా అక్కడికక్కడే తిరగబడాలి. దీన్ని సహించడం ద్వారా అంగీకరిస్తున్నానన్న తప్పుడు సందేశాన్ని ఇవ్వకూడదు. మరొకసారి నొక్కి వక్కాణించింది శారద. ఇన్ హౌస్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. విట్నెస్ బాక్సులో మంజూష నిలబడి ఉంది. మెడికల్ రిపోర్టు జడ్జి గారి చేతికి అందించారు కోర్టు సిబ్బంది. 3-4 ఏళ్లుగా నీ తండ్రి నీపై అత్యాచారం చేస్తున్నాడనటానికి రుజువే ఉంది. ఏముంది సార్, నా మార్కుల్లో తరుగుదల, మానసిక అసంతులనం, మనోవ్యధ, శారీరక స్థితి, ఇంతకంటే రుజువులు లేవు సార్ అంది మంజూష. ఇన్నేళ్లు భరించి ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా చెప్పాలనిపించింది? ఇది అత్యాచారమని నువ్వు ఎప్పుడు నిర్ధారించుకోగలిగావు? ఇన్నేళ్లు భరించడానికి కారణాలు అనేకం. అసలు ఇలాంటి పరిస్థితిని ప్రతిఘటించాలో లేదో తెలియదు. అందున తల్లిదండ్రులు పాల్పడినప్పుడు
నాకు ముందు భయం వేసింది, తర్వాత బెరకు, ఆ తర్వాత నాపై నాకే అసహ్యము యావగింపుగా అనిపించింది. నా చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. నా శరీరం నా హక్కు అని నేను చెప్పలేని నిస్సహాయత నా నోరు నొక్కేసింది. నాకు ఇష్టం లేకుండా నా శరీరాన్ని దుర్వినియోగం చేస్తున్నది అత్యాచారమని నేను నిర్ధారించుకోవటానికి చాలా సమయమే పట్టింది సార్. కోర్టు అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆడపిల్లకు బాధ కలిగితే హక్కును చేర్చుకునే అమ్మతో చెప్తుంది. ఏదైనా బెంగగా ఉంటే ధైర్యాన్ని నూరిపోసే నాన్నతో చెప్తుంది. కానీ వాళ్లే తనకు బాధ కలిగిస్తే ఎవరితో చెప్పుకుంటుంది సార్? ఎలా చెప్పుకుంటుంది? నా విషయంలో అదే జరిగింది. తెలియక తికమక పడుతూ, నా చదువుపై ధ్యాస లేక, క్షోభను భరించలేక నలిగిపోతున్న నన్ను చేరదీసి అడిగిన శారద టీచర్ గారితో చెప్పుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చింది మంజుష. క్రాస్ క్వశ్చన్స్ ప్లీజ్, ప్రతివాదుల తరపున న్యాయవాదితో అన్నారు జడ్జి గారు. అది అత్యాచారం అని నువ్వెలా చెప్తున్నావు? వివరించగలవా? నీ శరీర భాగాల్లో భంగపరిచిన విషయాన్ని వివరించగలవా? వివరిస్తాను సార్. మనమంతా తల్లి పాలు తాగుతూ వేటినైతే మన చిన్ని చేతులు స్పృశించాయో అక్కడే వాడు, అదే మా నాన్న నన్ను. మనమంతా ఏ ద్వారంలో నుంచి జన్మిస్తామో ఆ స్థలాన్నే అతడు నిర్లజ్జగా తాకాడు, తన అంగంతో భంగపరిచాడు. తన చేతకాని తనాన్ని అమానుషంగా మార్చి 2 ఆడపిల్లల్ని బలిపశువులను చేసింది ఆ మహాపతివ్రత. అలాంటి స్త్రీని నేను అమ్మ అని పిలవలసిన దౌర్భాగ్యపు స్థితి సార్ నాది. అక్కసును కక్కుతున్న మంజుష కళ్ళు చింత నిప్పులయ్యాయి. అనిపించిన వెంటనే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు వారు ఒప్పుకోకపోతే నిరూపించగలవా? భయం సార్, నన్ను కూడా చంపుతారేమోనన్న భయం. నా శరీరపు మెడికల్ రిపోర్టులున్నాయి. అవిగాక మా అక్క శవాన్ని పాతిపెట్టిన చోటే నేను నిజం చెప్తున్నానని నిరూపించుకోగలగటానికి నా వద్ద ఉన్న ఒకే ఒక ఆధారం సార్ అంది. వెంటనే ఆ స్థలాన్ని తనిఖీ చేయవలసిందిగా పోలీసులను ఆదేశించడమైనది. మరల వివరాలతో వారం రోజుల పిమ్మట కేసు పునః పరిశీలన తీర్పు చెప్పటం అవుతుంది. మంజుష చూపించిన అదే చోట అస్థిపంజరం కనిపించింది. డిఎన్ఏ పరీక్షలో ఆ వ్యక్తితో నిందితులు తాయారు నాగరాజుల డిఎన్ఏతో మ్యాచ్ అయింది. ఆమెపై అత్యాచారం జరిగింది కనిపెట్టలేని స్థితి. అయితే వారి మాటల ద్వారా మాత్రమే విషయాన్ని తెలుసుకున్న మంజుష సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని వారిపై ఐపీసీ సెక్షన్లు 34, 107, 302 ప్రకారం హత్య, కుట్ర, మోసాన్ని వ్యతిరేకిస్తూ కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసు విచారణ ఆరంభించినప్పుడు సెక్షన్ 376 కేసు ఒకటే ఉండింది. కానీ విచారణ సమయంలో మరో హత్య వివరాలు వెలువడిన కారణంగా మిగిలిన సెక్షన్లు కూడా నమోదయ్యాయి. అన్ని కేసులను కూలంకషంగా పరిశీలించి తీర్పు ఇవ్వటం జరుగుతోంది. మంజుష కేసుతో సమానంగా 16 ఏళ్ల వయసులో మృతి చెందిన ఆమె అక్క ప్రత్యూష కేసును కూడా పోక్సో చట్ట పరిధిలోనిదే అని పరిగణించటమైనది. ఈ 2 కేసుల్లోనూ నిందితులకు బెయిలు అవకాశం ఉండదు. ఇట్టి దురాఘాతాలకు పాల్పడే తల్లిదండ్రుల అండనుండటం ఆ సంతానికి శ్రేయస్కరం కాదు. వీరి వల్ల వారికి అనుక్షణం ప్రమాదం పొంచి ఉంటుందని తెలియచేస్తూ బెయిల్, పెరోల్ వంటి అవకాశాలు సదరు మంగతాయారు నాగరాజులకు జీవితాంతం ఉండకూడదని ఆదేశించటమైనది. తల్లిదండ్రులుగా తమ కన్న పిల్లల సంరక్షణను చూడవలసిన వారే వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే అటువంటి వారి చేతుల్లో నుంచి బతికి బట్టగట్టిన పిల్లల మానసిక స్థితి దుర్భరమవుతుంది. ఎవ్వరినీ నమ్మలేని మానసిక స్థితి, ఆత్మన్యూనతా భావంతో జీవితాంతం ఉంటారు. ఇది సమాజానికి జరిగే అన్యాయం. అలాగే విచక్షణ రాహిత్యంగా తమ ప్రవర్తనను ఇంతటి క్షీణస్థితికి దిగజార్చుకున్న నిందితులు సమాజంలో ఉండటానికి అనర్హులు. మొదటి కేసులో సెక్షన్ 376 ప్రకారం ముద్దాయి నాగరాజుకు కఠిన యావజ్జీవ కారాగార శిక్ష మరియు ముద్దాయి తాయారుకు కఠిన యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. రెండవ కేసుకు గాను మొదటి శిక్షాకాలం పూర్తయిన పిమ్మట మరల 2వ విడత యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. జడ్జి తీర్పు వెలువరించాడు. కొత్తగా వచ్చిన ఆత్మాభిమానపు స్వేచ్ఛతో మంజుష కళ్ళు ప్రకాశించాయి. శివ, ఈ తీర్పు నేటి సమాజానికి ఒక హెచ్చరిక అవుతుందా?
ధాత్రి విషయంలో నాడు జరిగిన స్మార్త విచారణ చట్టాలు లేని రోజులు. కానీ ఇది చట్టానికున్న శక్తిని చాటే విచారణ. దీనితోనైనా అత్యాచారాలు ఆగుతాయా? తీర్పుకు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నా సందేహం అడిగించింది శారదను. మంజుషల దుర్భర స్థితిలో ఉన్నవారికి నేడు చట్టాలుండటం హర్షణీయం. దారి లేక ధాత్రి తనువును అస్త్రంగా చేసుకుంది. నేటి సమాజం నేర్చుకోవలసిన ముఖ్య పాఠాలు వేరు. స్త్రీలను విలాస వస్తువులుగా పురుషులు భావిస్తూ, శరీరాలను సౌందర్య చిహ్నాలుగా స్త్రీలు భావిస్తూ, ఆత్మగౌరవంతో పరిణిత వ్యక్తిత్వమే తమ అసలు పరిచయమని మరచిన నాడు ఈ తీర్పుతో సమాజంలో మార్పు రాదు. ఈ రెండూ రక్తకన్నీటి గాథలే. ఇవి సమాజ ప్రక్షాళనకు సోపానాలైన నాడు మన ప్రయత్నం ఫలించినట్లే. అలా కానప్పుడు మహాసంద్రం లాంటి సమాజంలో ధాత్రి మంజుష వంటి బిందువులు అలిప్త బిందువులై మిగిలిపోతారు అన్నాడు శివ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.